ज्येष्ठराजं ब्रह्मणस्पत आनश्वन्वन्तिभिस्सीदसादर श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ఆత్మస్వరూప బంధుగణ 21వ శ్లోకం అందాము. వేదా వినాశినం నిత్యం య ఏనమజమవ్యయం కథం సపురుషః పార్థ కం ఘాతయతి హంతికం. ఆత్మస్వరూపమును తెలుసుకున్నవాడు కర్తృత్వ భోక్తృత్వములంగా ఉంటాడు. అది ఒక పెద్ద ప్రతిపాదన. మానవుడు సంసారములో బంధింపబడి ఉన్నాడు. ఇది మనకందరికీ అనుభవంలో ఉన్న విషయం. మీరు అనొచ్చు, ఎలాగా బంధం అని ఎందుకంటారు అంటే, జీవితంలో దుఃఖము, శోకము, వ్యామోహము, భయము, తర్వాత యాంగ్జైటీ, ఆదుర్దాలు, భయాలు ఇవన్నీ ఉన్నాయా లేవా? సో మరణం అంటే భయం ఉన్నదా లేదా? సో ఇవన్నీ ఉన్నాయంటే మనం సంసారంలో బంధింపబడి ఉన్నాము. ఈ బంధం ఎందుకు కలిగింది, దాన్ని పోగొట్టే ఉపాయమేమి అని కనుక పరిశీలిస్తే, సారంగా 2 మాటలు చెప్పాలంటే, సంసారంలో బంధం కలగటానికి కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ ఏమిటంటే దేహాసక్తి. దేహమే నేను అనుకునుట. నేను అనేది మన అనుభవంలో ఉన్న విషయం. ఈ నేను అనే దానికి లోకస్ ఏమిటి? నేను దేన్ని చూసి ఏది ఈ నేనంటే ఏమి, నేను అనగానేమి అంటే దేహమే నేను అని అనుకుంటాము. సో దేహాధ్యాసం ఉంది కదా. ఎవడూ కూడా దేహమే నేను అని చెప్పడు, కానీ దేహానికి సంబంధించిన విషయముల యందు నాది అనే భావాన్ని కలిగి ఉంటాడు. దేహధర్మాలని తనపై అధ్యారోపణ చేసుకుంటాడు. సో ఆ విధంగా దేహమే నేను అని అనకపోయినా దేహమే నేను అనే అనుకున్నట్లుగానే జీవిస్తూ ఉంటాడు. ఉదాహరణకు నేను భర్తను అంటాడు. ఎవరికి భర్త? ఆమెకు భర్తను. ఆమె అంటే ఒక దేహము, తాను అంటే ఇంకొక దేహము. దేహము దేహానికి భర్త. మరి నేను భర్తనంటే అంటే నేను దేహమై ఉండాలి. సో ఈ విధముగా దేహమే నేను. తర్వాత మనిషికి రాగద్వేషాలు ఉంటాయి. ఈ రాగద్వేషాలు ఎక్కడి నుంచి వచ్చాయి? దేహాసక్తిని బట్టే వచ్చాయి. దేహమే నేను అని అనుకుంటాడు. దేహమే నేను అన్నది అజ్ఞానము. దేహమే నేను దేహాసక్తి ఎప్పుడైతే ఉన్నదో దానిని అనుసరించి విషయాసక్తి ఉంటుంది. విషయములంటే బాహ్య పదార్థములు. ఈ దేహమునకు బాహ్య పదార్థములతోటి సంపర్కం ఉంటుంది. ఈ సంపర్కంలో రాగద్వేషాలు నిర్మాణం అవుతాయి. ఒకప్పుడు ఈ సంపర్కము అనుకూలంగా ఉంటుంది, ఇంకొకప్పుడు ప్రతికూలంగా ఉంటుంది. అనుకూలమైన సంపర్కమునందు రాగం ఉంటుంది, ప్రతికూలమైన సంపర్కమునందు ద్వేషం ఉంటుంది. కాబట్టి రాగద్వేషాలు ఉండాలి. రాగద్వేషములకే విషయాసక్తి అని పేరు. విషయాసక్తియే రాగద్వేష రూపంగా ఉంటుంది. కాబట్టి విషయాసక్తి ఉండాలి అంటే దేహాసక్తి ఉండాలి ముందు. దేహాసక్తి లేకపోతే విషయాసక్తి ఉండదు. అది యాజ్ సింపుల్ యాజ్ దాట్. వైరాగ్యం చాలా సింపుల్ అయిపోతుంది. దేహాసక్తిని బట్టే విషయాసక్తి వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి కొత్త కొత్త ఫ్యాషన్స్ ఇవి ఉన్నాయి. ఈ ఫ్యాషన్స్ మీద ఆసక్తి ఎవరికి ఉంటుంది? దేహమే నేననే దేహాసక్తి గలవాడికి ఆ రకమైన విషయాసక్తి ఉంది. సపోజ్ దేహాసక్తి లేదనుకోండి, ఏదో బుధం మీద కండువా వేసుకుపోతూ ఉంటాడు. సో ఆ అంశంలో విషయాసక్తి ఉండదు. ఆకలి దప్పిక మీరు లెక్క వేయకండి. ఆకలి దప్పికలని ఆసక్తుల్లో లెక్క వేయరు. ఆకలి వేసినప్పుడు ఆకలికి అన్నం, దాహానికి నీరు, దాన్ని మీరు విషయాసక్తిలో లెక్క వేయక్కర్లేదు. ఆకలికి డిన్నర్ పార్టీ, దాహానికి కోకా కోలా కావాలంటే విషయాసక్తిలో లెక్క వేయాల్సి. కాబట్టి దేహాసక్తి నుంచి విషయాసక్తి నిర్మాణం అవుతుంది.
విషయాసక్తి నుండి కర్మాసక్తి నిర్మాణం అవుతుంది. విషయములు అంటే శబ్దస్పర్శ రూపరస గంధములు, వాటి యందు ఆసక్తి ఎప్పుడైతే ఉందో, అంటే ఆసక్తి అంటే ఏమిటి, వాటిలో కొన్ని మనకు కావాలి, కొన్నింటిని మనం పరిహరించాలి, అవి రాకూడదు మనకి. సో వేసంకాలం రాకూడదు, ఫాల్లే ఉండాలి ఎప్పుడు కూడా. శీతకాలం కూడా రాకూడదు, ఎప్పుడు ఫాల్లే ఉండాలి. వర్షం పడకూడదు, వర్షం పడితే ట్రాఫిక్ అంతా అడ్డుకుని చాలా ఇబ్బంది అవుతుంది. కానీ నీళ్ళు వచ్చేస్తూ ఉండాలి. ఈ రకంగా ఏవో రాగద్వేషాలు ఇలాగే ఉంటాయి. కాబట్టి బర్రెలు ఆవులు ఇవి కనపడకూడదు, కానీ పాలు వచ్చేస్తూ ఉండాలి. ఏదో ఒకదాని మీద రాగం, ఇంకో దాని మీద ద్వేషం. కాబట్టి ఈ విషయముల యందు ఆసక్తి రాగద్వేష రూపంగా ఎప్పుడైతే ఉన్నదో, ఆ రాగద్వేషాలని తీర్చుకోవాలంటే, రాగం తీర్చుకోవాలన్నా ద్వేషం తీర్చుకోవాలన్నా రెండు సందర్భాల్లోనూ కర్మని చేయాల్సి ఉంటుంది. కాబట్టి విషయాసక్తి నుంచి కర్మాసక్తి నిర్మాణం అవుతుంది, కర్మాసక్తి నుంచి ఫలాసక్తి నిర్మాణం అవుతుంది. మరి కర్మ చేసిన తర్వాత ఫలం మీద అపేక్ష ఉంటుందా, ఉండదా? నేను ఇంత కష్టపడి పనిచేస్తే నాకు ఫలం కాకుండా మరొకళ్ళెక్కడికో ఫలం ఇస్తున్నారే అనే రండి, ఇక్కడ కూడా ఖాళీగా ఉన్నది. ఫలం ఇంకోళ్ళు పుచ్చేసుకుంటున్నారే అని దెబ్బలాడతారు, కర్మకి తగ్గ ఫలం రాలేదే అని కొట్లాడతారు. సో ఈ విధంగా కర్మాసక్తి, నేను కర్మని చేసే కర్తను నేను, అది కర్మాసక్తి. కర్మాసక్తి నుంచి ఫలాసక్తి ఉంటుంది. ఇది సంసార బంధం. ఈ బంధానికి మూలం ఎక్కడి నుంచి వచ్చింది? దేహాసక్తి. దేహాసక్తి గుర్తుపెట్టుకోండి, దేహాసక్తి, విషయాసక్తి, కర్మాసక్తి, ఫలాసక్తి. ఇప్పుడు ఈ దేహాసక్తి ఎందుకు కలిగింది? దేహమే నేను అనే అభిమానానికి మూలం ఏమిటి? ఆత్మ యొక్క అజ్ఞానము వలన. వీడికి ఆత్మ అంటే ఏమిటో తెలియకపోవడం చేత. ఇక్కడ వేద అవినాశినం నిత్యం ఏనమజమవ్యయం. వీడు ఆత్మ పుట్టలేదని, ఆత్మ మరణించబోవటలేదని స్పష్టంగా తెలుసుకుని ఉంటాడు. ఆత్మ చైతన్యము నా స్వరూపం, కానీ పుట్టి నశించే ఈ దేహము నా స్వరూపము కాదు అని స్పష్టంగా తెలుసుకుంటాడు. ఎప్పుడైతే ఆత్మస్వరూపము చైతన్యమే కానీ దేహము కాదు అని తెలుస్తుందో, దేహాసక్తి పోతుంది. ఎందుకంటే దేహమే నేను అని అనుకోవాలి, ఆ అభిమానం నుంచే ఆసక్తి పుడుతుంది, లేకపోతే దేహాసక్తి ఉండదు. దేహముందు ఆసక్తి ఉండదు మహాత్ముడికి. దేహమే నేను అని అనుకున్నప్పుడే ఆసక్తి ఉంటుంది. దేహాసక్తి ఎంత తీవ్రంగా ఉంటుందో సమాజంలో మీరు చూడండి. దేహానికి ఇంత పిసర తేడా వస్తే గెంతులు వేసేస్తూ ఉంటారు. ఏదో వచ్చిన తేడాన్ని పరిష్కరించుకునే ఉపాయం చూసుకోవడం కాదు, చాలా మొత్తం భూమి ఆకాశాలను ఏకం చేసేసి అంత హడావిడి చేసేస్తారు. సో కేవలము దేహాసక్తిని బట్టి వచ్చింది. ఆ దేహాభిమానము, దేహాసక్తి ఇవన్నీ కూడా ఆత్మస్వరూపము తెలియకపోవటం చేత. వీడు ఆత్మస్వరూపము చైతన్యము, చైతన్యము దేహమునందు, ఈ దేహంలో కర్మేమి, అన్ని దేహాల్లోనూ అదే చైతన్యం ప్రకటమవుతోంది అనే సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటాడో, దేహాభిమానము, దేహాసక్తి పోతుంది. దేహాసక్తి పోతే విషయాసక్తి పోతుంది, విషయాసక్తి పోతే కర్మాసక్తి పోతుంది, కర్మాసక్తి పోతే ఫలాసక్తి పోతుంది. కం ఘాతయతి హంతికం. అప్పుడు ఎవరిని కొట్టడం, ఎవరిని కొట్టించటం, ఏ కర్మ చేయటం, ఏ కర్మ చేయించటం అనే ఆక్షేపము, అంటే ఇవేమీ కూడా ఆ మహాజ్ఞానికి ఉండవు. ఇది ప్రక్రియ. దీని మీద మనం మీమాంస చేస్తున్నాం. సో అజ్ఞానం ఎలా ఉంటుందంటే చూపించారు. అజ్ఞానం ఎలా ఉంటుందంటే ఉభౌతౌ న విజానీతః ఇత్యత్ర చ ఆత్మనః హననక్రియాయా కర్తృత్వం కర్మత్వం హేతుకర్తృత్వం చ అజ్ఞానకృతం దర్శితం. అంతవరకు వచ్చాం. తచ్చ సర్వక్రియాస్వపి సమానం కర్తృత్వాదేః అవిద్యాకృతత్వం. అక్కడికి ఒక కామా ఉంటే బాగుంటుంది, ఉంది. అవిక్రియత్వాత్ ఆత్మనః. ఏమండి, ఆత్మకర్త కాదు అన్నారు. ఏ క్రియలో కర్త కాదు? హనన క్రియలో కర్త కాదు, కొట్టుట అనే క్రియలో కర్త కాదు. పోనీ ఆత్మ కొట్టుట అనే క్రియలో కర్త కాకపోవచ్చు, కానీ మరొక తిట్టుట అనే క్రియలో కర్త అవ్వచ్చుగా. హనన క్రియలో కర్త కాదన్నారు, కానీ మరో క్రియలోనూ, క్రియలు ఎన్ని ఉన్నాయండి? కోట్లాది క్రియలు ఉన్నాయి. మరో క్రియలో కర్త కావచ్చు కదా అంటే కాదండి, అది ఉపలక్షణం.
ఊరికే కొట్టుట అనేది ఊరికే ఏదో సందర్భాన్ని బట్టి చెప్పారు కానీ కొట్టుట అనే క్రియలో ఆత్మకర్త కాదు, ఆత్మకర్మ కూడా కాదు, ఆత్మకారయిత కూడా కాదు. ఈ మూడు చెప్పాం కదా. ఈ అంశము, ఈ ప్రతిపాదనము అన్ని క్రియలకి సమానమే. సర్వక్రియాస్వపి సమానం. ఒకవేళ ఆత్మయందు మీకు కర్తృత్వ భావన కలిగిందనుకోండి ఏదైనా ఒక క్రియలో, అంటే ఆ కర్తృత్వ భావన అజ్ఞానకృతము, అజ్ఞానం వల్ల వచ్చింది. కాబట్టి కర్తృత్వాదేహే అవిద్యాకృతత్వం సర్వక్రియాస్వపి సమానం. తత్ కర్తృత్వాదేహ అవిద్యాకృతత్వం. హనన క్రియలో నేను కర్తని అని వాడు అనుకున్నాడంటే వాడు అజ్ఞానం అయి ఉండాలి. కాబట్టి హనన క్రియలో కర్తృత్వం అజ్ఞానం వల్ల వచ్చింది. సో ఆ హనన క్రియలో కర్తృత్వము అజ్ఞానం వల్ల వచ్చింది అనే మాట కేవలము హనన క్రియకు మాత్రమే గాక సకల క్రియలకు సమానమే. ఒక కర్తృత్వమైనా ఆదేహే కర్మత్వం, కారయితృత్వం, ఏమని పదాలు తెలుస్తున్నాయా? సంస్కృత పదాలు అన్ని క్రియలకి సమానమే. ఏమండి హనన క్రియకి చెప్పిన రూలు అన్ని క్రియలకి సమానమని ఎలా చెప్పగలరు అంటే అవిక్రియత్వాత్ ఆత్మనః. ఓకే, హనన క్రియ తీసుకోండి. హనన క్రియలో ఆత్మకర్త కాదు అన్నారు. ఎందువల్ల కర్త కాదు? అవినాశి గనుక, అవికారి గనుక. ఆత్మయందు ఏ వికారాలు లేవు గనుక హనన క్రియలో ఆత్మకర్త కాదు అన్నారు. కాబట్టి ఆత్మయందు ఏ వికారాలు లేకపోవట అనే హేతువు ఉన్నంత కాలము ఆత్మ కేవలము హనన క్రియలో కర్త కాకపోవడం మాత్రమే కాదు, సకల క్రియల యందు కూడా కర్త కాకుండానే ఉంటుంది. అంతే కదండి, అది లాజిక్. సో కాబట్టి ఆత్మ అవికారి అని తెలిస్తే ఈ సందర్భంలో హనన క్రియలో కర్త కాదన్నారు. అదే రూలు అన్ని క్రియలకి సమానంగా వర్తిస్తుంది కనుక ఆత్మ అవికారి. ఇది ఊరికే థియరిటికల్గా చెప్పడమే కాదండి, దీన్ని మనం అనుభవంలో కూడా పరిశీలించుకోవచ్చు. ఇప్పుడు మీరు మన జీవితాన్ని మనం చూసుకుంటే మనం ఏం చేయాల్సి ఉంటుందంటే మనము నా యొక్క స్వరూపము అనే చోట చాలా పొరపాటు చేసి అంచనా వేసుకుంటూ ఉంటాం. దేహాదులతోటి అభిమానం పెంచుకుని దేహమే నేను, మనస్సే నేను అనే అభిమానంతో జీవిస్తున్నప్పుడు దేహంలో మార్పులు వచ్చేస్తూ ఉంటాయి, మనస్సులో మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. ఆ మార్పులన్నీ నావి అయిపోతూ ఉంటాయి. కాబట్టి నేను వికారములు మార్పులు గలవాడను అనే అనుభవం కలుగుతూ ఉంటుంది. దాన్ని బట్టే నేను కర్తని భోక్తని అనే అనుభవం కూడా దాన్ని బట్టే వస్తుంది. ఎందుకంటే కర్తృత్వం అన్నా భోక్తృత్వం అన్నా మార్పేది వికారమే కనుక ఆ కర్తృత్వ భోక్తృత్వములు అనేటువంటి ఆ భావన కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే తన యందు తనకు వికృతి లేక వికారం అనుభవానికి వస్తూ ఉంటుంది కనుక. ఈ వికారం ఎందుకు అనుభవానికి వస్తుంది అంటే అజ్ఞానం వల్ల అనుభవానికి వస్తుంది. ఏమిటండి అజ్ఞానం యొక్క స్వరూపం ఏమిటి అంటే, ఇప్పుడు మీరు గమనించండి, నేను చిన్న ఉదాహరణ తీసుకున్నాం. ఇప్పుడు ఒక కొత్త సూటు బూటు కొనుక్కొచ్చాను అనుకోండి. ఈ కొత్త సూటు బూటు కొనుక్కురాకముందు వాటేమై ఆ కొత్త సూటు బూటు వేసుకున్నాను. ఇప్పుడు అద్దం ముందు నిలబడి ఉన్నాను, అబ్బా శభాష్ అని అందరూ అన్నారు. ఇప్పుడు వాటేమై అని చూసినట్లయితే మీరు కేవలము దేహాసక్తిని కలిగి ఉన్న సందర్భంలో ఈ కొత్త సూటు బూటు లేనప్పుడు ఉన్న స్థితి కంటే ఇప్పుడున్న స్థితి చాలా గొప్పది. అంతే కదా. అలా కాకుండా దేహాసక్తిని ఒక్క పిసరు విడనాడి వాటామై అని ప్రశ్న వేసుకుని నా యొక్క మూలస్వరూపమేమి, మూలస్వరూపం ఏమిటి మనం అనేక సార్లు చెప్పుకున్నాం. స్వయం ప్రకాశమైన సత్తయే నా మూలస్వరూపము, నేను ఉన్నాను అని ఆ నేనులో మీరు ఆ మూలంలోకి వెళ్ళిపోయి నిలబడ్డారనుకోండి, అప్పుడు ఈ కొత్త సూటు బూటు వేసుకోకముందు పరిస్థితికి కొత్త సూటు బూటు వేసుకున్న తరువాతి పరిస్థితికి తేడా ఏముండదు. ఆ మూలంలో ఏ వికారం ఉండదు. అంతే కదండి. ఆ మాత్రం అనుభవానికి మీకు వచ్చి ఉండాలి, మెడిటేషన్లోనూ దాంట్లోనూ కూడా. సో మీరు అహమస్మి నేను ఉన్నాను అని కేవలము ఆ స్వయం ప్రకాశమైన ఉనికితోటి నిలిచి ఉన్నప్పుడు ఈ సూటుబూటు ఉన్న స్థితికి సూటుబూటు లేని స్థితికి తేడా దానిలోకి ప్రవేశించదు. ఇట్ డజంట్ ఎఫెక్ట్ ఇట్ దేర్. కానీ మీరు ఆ మౌలికమైన తత్వం నుంచి బయటకు వచ్చేసి దేహమే నేను అనే అజ్ఞానంలో నిలిచి ఉన్నప్పుడే
ఈ సూటుబూటు లేని స్థితికి ఉన్న స్థితికి మార్పు వికారం మీకు తేడా కనపడుతూ ఉంటుంది. కాబట్టి బాహ్య పరిస్థితుల్లో మార్పు వచ్చినప్పుడు నాలో మార్పు వచ్చింది అని మీరు అనుకోవాలి అంటే మీలో మౌలికంగా దేహమే నేను అనే అజ్ఞానం ఉండాలి, లేకపోతే అలా అనుకునే అవకాశమే లేదు. మీరు ఆ అజ్ఞానాన్ని ప్రశ్నించగలిగితే ఈ బాహ్యమునందు వచ్చేటువంటి వికారములు ఏవి కూడా స్పృశించవు అని తెలిసిపోతూ ఉంటుంది. ఆత్మ అవికారి. అదే అంటున్నారు ఆయన, విక్రియావాన్ హి కర్త ఆత్మనః కర్మభూతం అన్యం ప్రయోజయతి కురు ఇతి. ఇప్పుడు వీడు విక్రియ కలిగిన కర్త అవ్వాలి, వికారములను చెందే కర్త అవుతూ ఉండాలి వీడు. విక్రియావాన్ హి కర్త ఆత్మనః కర్మభూతం అన్యం ప్రయోజయతి. ఇప్పుడు నేను దేహంతో తాదాత్మ్యాన్ని చెంది ఉంటాను. దేహంలో మార్పులు వస్తే నాలో మార్పులు వస్తాయి. దేహం కర్మని చేస్తే నేను కర్మని చేసిన వాడిని అవుతా, కర్తనవుతా. దేహం కర్మని చేసింది అంటే దాంట్లో వికారం వచ్చింది అని అర్థం. ఆ వికారాన్ని బట్టి నేను కర్తన అయిపోతూ ఉంటాను. దేహముతోటి నేను ఎప్పుడైతే మమేకమై ఉన్నానో మరి ఒక నేను దేహమైనప్పుడు మరి ఒకడు కూడా ఇంకో దేహం అవుతాడు. ఆ యందు నాకు దేహాభిమన్నప్పుడు నేను అనుకున్నప్పుడు నాకు చుట్టూ ఉండే దేహములన్నీ వ్యక్తులుగా భాషిస్తూ ఉంటాను. ఎందుకంటే నా యొక్క వ్యక్తిత్వానికి మూలం దేహం కనుక. సో ఎదురుకుండా ఉన్న దేహమే ఇంకొక వ్యక్తి అని నేను అనుకుంటా. ఇప్పుడు ఈ దేహంతో మమేకమై నేను కర్తనైనప్పుడు ఆ ఎదురుకుండా ఉన్న వ్యక్తి ఏమవుతాడు? కర్మ అవుతాడు, ఆబ్జెక్ట్ అవుతాడు కదండి. నేను సబ్జెక్ట్ అయితే ఆబ్జెక్ట్ అవుతాడు, కర్మ అవుతాడు. కాబట్టి కర్తనైన నేను కర్మ అయిన మరొక వ్యక్తిని మరొక పని చేయుము అని పురమాయించటం, ప్రయోజయతి, పురమాయిస్తాడు. ప్రయోజయతి అంటే పురమాయించటం. కురు ఇది, ఈ పన్ను చేయరా అని పురమాయిస్తాడు. ఇప్పుడు దేహమే నేను అనే ఆ భావంలో వీడు ఉన్నాడు. వాడు అంతే. ఈ పురమాయించటము అనేటువంటిది హేతుకర్తృత్వం. పురమాయించడానికి ముందు, పురమాయించిన తర్వాత వికారం వచ్చేస్తుంది వీడికి. ఆ పని పురమాయించాలి, ఆ పని పురమాయించాలి అనుకుంటూ ఉంటాడు. ఈ లోపల ఎదరవాడు కనపడగానే వాడిని ఎత్తిని పని వేసేస్తాడు. వేసేస్తే కంఫర్టబుల్గా ఉంటాడు. ఏదో మొత్తానికి వికారం వచ్చిందా లేదా? కంఫర్టబుల్గా ఒకప్పుడు వీడికి పని చెప్పాను చేస్తున్నాడో లేదో అని ఒక ఫ్రస్ట్రేషన్ కూడా ఉండొచ్చు. మొత్తానికి ఏదో ఒక రకం వికారం మంచో చెడో వచ్చిందా లేదా? ఇంకా అవతల వాడు మామూలుగా లోపలికి మామూలుగా వచ్చాడు. రాగానే ఈ పని చేయరా అనగానే వాళ్ళు వికారం వచ్చేస్తుంది. పోన్లే మంచి పని చెప్పాడు చేద్దాం అనో, లేకపోతే వీడు కనపడితే పని చెప్తాడనో ఏదో వికారం వాళ్ళు వచ్చేస్తుంది. మొత్తానికి కర్తనైన నాలో వికారం వచ్చేస్తుంది, కర్మనైన వాళ్ళు వికారం వచ్చేస్తుంది. వాడు కర్మ అయిపోతాడు, నేను కర్తనైపోతాను. ఈ విధంగా నడుస్తూ ఉంటుంది. ఇదంతా ఎప్పుడు సంభవము? దేహమునందు ఆత్మభావం ఉన్నప్పుడే. దేహము మనస్సు వీటి యందు ఆత్మభావం ఉన్నప్పుడే. మీరు దేహానికి మనస్సుకి మూలంలో ఉండేటువంటి సచ్చిదాత్మ రూపంగా నిలిచి ఉన్నప్పుడు ఆ సచ్చిదాత్మయందు ఎటువంటి వికారము ఉండదు. దేహంలోనూ మనస్సులోనూ వచ్చే వికారాలు సచ్చిదాత్మని స్పృశించను కూడా స్పృశించవు. ఇగో అది జ్ఞానానికి అజ్ఞానానికి ఉండే తేడా. కాబట్టి వీడు దేహ వికారములను మనోవికారములను తన మీద వేసుకుని అవే ఆత్మనుకుని తాను కర్త అయి అటువంటి మరి ఒక వ్యక్తిని కర్మని చేసి వాడికి పని పురమాయిస్తాడు. ఆ విధంగా అజ్ఞానం చేతనే కర్తృత్వము, కర్మత్వము, కారయితృత్వము ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. తదేతద్ అవిశేషేణ విదుషః సర్వక్రియాసు కర్తృత్వం హేతుకర్తృత్వం చ ప్రతిషేధతి భగవాన్. విదుషః కర్మాధికారాభావ ప్రదర్శనార్థం వేదా వినాశినం కథం స పురుషః ఇత్యాదినా. సో భగవాన్ విదుషః కర్మాధికారాభావ ప్రదర్శనార్థం కర్తృత్వం హేతుకర్తృత్వం చ ప్రతిషేధతి. భగవాన్ ప్రతిషేధతి. శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే ప్రతిషేధిస్తున్నాడు, అంటే ఉండవు అని చెప్తున్నాడు. ఏమిటి ఉండవు? కర్తృత్వం ఉండదు. కర్తృత్వం ప్రతిషేధతి అంటే కర్త అయి అగుట అది ఉండదు అనే వికారము, కర్త అగుట అనే వికారము ఉండదు.
ఏ హేతుకర్తృత్వంచ ప్రతిషేధతి. కం ఘాతయతి హంతికం. కం హంతి అంటే హనన క్రియని చెయ్యడు అంటే కర్తృత్వాన్ని కొట్టిపారేశాడు. కం ఘాతయతి అంటే హేతుకర్తృత్వాన్ని కొట్టిపారేశాడు. ఎవళ్ళకి? విదుష, బుర్రకాయ ఉన్నవాడికి, తెలివి ఉన్న ఆత్మజ్ఞానం ఉన్నవాడికి. ఆ మాట ఎక్కడ చెప్పాడు? వేదా వినాశినం అని ఉంది కదా. వేద అంటే ఎవడైతే తెలుసుకుంటాడో వాడికి. కాబట్టి ఆత్మజ్ఞానము కలవాడికి కర్తృత్వము లేదు, హేతుకర్తృత్వము లేదు అని శ్రీకృష్ణుడు ఆ రెండింటినీ కొట్టిపారేస్తున్నాడు. సో అంటే ఏమంటే కేవలం హనన క్రియలోనే కర్తృత్వ హేతుకర్తృత్వాలు లేవని అన్నాడేమో. అబ్బెబే కాదండి. సర్వక్రియాసు అవిశేషేణ. ఇంకా ఈ క్రియకు ఒక రూలు, మరో క్రియకి ఇంకో రూలు, అలాంటి తేడాలు ఏం లేవు. విశేషం అంటే తేడా. అటువంటి తేడాలు ఏం లేకుండా తృతీయ విభక్తికి ఇత్తంభూత లక్షణ. తృతీయ విభక్తి ఎక్కడైనా వస్తే అవిశేషేణ అంటే అవిశేషంగా, గా అని వస్తుంది. అవిశేషముగా సుఖేన గచ్చతి. సుఖేన గచ్చతి అంటే సుఖం మీద ఎక్కి ప్రయాణం చేస్తున్నాడని కాదు, సుఖముగా వెళ్ళుతున్నాడు. ఇత్తంభూత లక్షణే తృతీయ అనే కారకాల్లో వస్తుంది. కాబట్టి అవిశేషేణ అంటే విశేషం విశేషం అంటే తేడా, ఏ తేడా లేకుండా. అంటే అన్ని క్రియలకి ఒకటే రూలు, అన్నిటికీ బెబ్బేనే. ఇంకా మళ్ళీ కొన్ని క్రియలకి అనుకూలం, కొన్ని క్రియలకి ప్రతికూలం ఏం లేదు. ఇంకా సర్వక్రియలకి కూడా విద్వాంసుడు, ఆత్మజ్ఞానము తెలుసున్నవాడికి సర్వక్రియల విషయంలో కర్తృత్వం కానీ హేతుకర్తృత్వం కానీ లేదు అని భగవాన్ కొట్టిపారేస్తున్నాడు. ఎక్కడ? వేదా వినాశనం అని మొదలెట్టి వేద అంటే విద్వాంసుడు. కం ఘాతయతి హంతికం కథం స పురుష పార్థ అని ఆ విధంగా ఆక్షేపం చేసేసి వేదా వినాశనం అని మొదలుపెట్టి కథం స పురుష అని ఆక్షేపం జోడించి అసలు విద్వాంసునకు కర్తృత్వ హేతుకర్తృత్వములు సర్వక్రియల విషయంలో లేవు అని కొట్టిపారేస్తాడు. ఎందుకంటే ఇలా కొట్టిపారేయడం అంటే ఆత్మజ్ఞానికి కర్మ ప్రకరణంలో వాడు పడాడు అని చెప్పడం కోసం. కర్మ అధికార అభావ ప్రదర్శనార్థం. కర్మాధికారము అని ఒకటి ఉన్నది. అధికారం అంటే ప్రకరణం. కర్మ అనే డొమైన్, కర్మల డొమైన్ ఒకటి ఉందండి. ఈ కర్మల డొమైన్లోకి ఆత్మజ్ఞాని వెళ్ళాడు, దాంట్లోకి ఆత్మజ్ఞాని ప్రవేశించడు అని చూపించటం కోసం. అదేమిటండి కర్మల డొమైన్లోకి ఎందుకు ప్రవేశించడు అంటే ఆత్మజ్ఞానికి కర్మాసక్తి లేదు కనుక. ఎందుకు లేదు కర్మాసక్తి? విషయాసక్తి లేదు కనుక. అదెందుకు లేదు? దేహాసక్తి లేదు కనుక. అదెందుకు లేదు? అజ్ఞానం లేదు కనుక. అజ్ఞానం ఎందుకు లేదు? ఆత్మజ్ఞాని కనుక. వేద. కాబట్టి అయితే మరి ఈ కర్మలన్నీ ఎవరి కోసం అండి? మీరు ఆలోచించి చెప్పండి, ఎవరి కోసం కర్మలు? ఎవరికండి? ఫలాసక్తి ఉన్నవాడికి, కర్మాసక్తి ఉన్నవాడికి కర్మలు. నేను కర్తను అనే ఆసక్తి ఉన్నవాడికి కర్మలు. కానీ తన యందు కర్తృత్వ భావన లేనివాడికి కర్మలు వాడిని అసలు స్పృశించను కూడా స్పృశించవు. ఏవో క్రియలు జరుగుతూ ఉంటాయి కానీ వాడిని స్పృశించవు. కర్తృత్వము మీరు కేవలం క్రియ ఉన్నంత మాత్రాన కర్తృత్వం ఉంటుందని మీరు అనుకోవద్దు. ఇప్పుడు నది ప్రవహిస్తూ ఉంటుంది, నేను ప్రవహిస్తున్నాను అనే కర్తృత్వం నదిలో ఉండదు. పోనీ నదికి ప్రాణం లేదండి అంచేత కర్తృత్వం లేదు, మీరు ప్రాణం ఉన్నదాన్ని లేని దాన్ని ఒకే రూల్ పెట్టుతున్నారే అని అంటారేమో. ఆవు ఉంటుంది, ఆవు గడ్డి మేస్తూ ఉంటుంది, దానికి కర్తృత్వం ఉండదు. గాడిద తన్నుతుంది వెనక్కి వెళ్తే, దానికి కర్తృత్వం ఉండదు. కుక్క అర్ధరాత్రి 12 గంటలకు మరుగుతుంది, దానికి కర్తృత్వం ఉండదు. వీళ్ళు అర్ధరాత్రి 12 గంటలకి బాజాలు వాయించి నిద్ర చెడగొడితే దానికి కర్తృత్వం ఉంటుంది, కానీ కుక్క మురిగి నిద్ర చెడగొడితే దానికి కర్తృత్వం ఉండదు. మీరు నిద్రలో ఏవేవో పనులు చేశారు, నిద్రలో ఇటు అటు దొల్లుతారు, అదే కింద పడతారు, ఏదో చేస్తారు నిద్రలో. సోమ్నాంబులిజం ఏదో ఉంది, నిద్ర స్లీప్ వాకింగ్, దాంట్లో కర్తృత్వం ఉండదు. ఒకడు ఇది ఒక కేసు, ఇది జ్యూరిస్ప్రూడెన్స్. ఒకడు స్లీప్ వాక్ చేస్తూ ఎవళ్ళనో పొడిచాడు, తర్వాత పట్టుకున్నారు, ఏదో అయింది, మొత్తానికి వాడి మీద క్రిమినల్ కేసు పెట్టారు. వీడి మీద అసాల్ట్ చేశాడు, కత్తితో పొడిచాడు కాబట్టి వీడికి 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించండి.
అంటే వీడంటాడు నేను కావాలని చేయలేదండి, నాకు నిద్రలో నడిచే అలవాటు ఉంది, అది పొరపాటు. అలా అయింది అది. నేను తెలివిగా ఉంటే ఎందుకు చేస్తాను అంటే, ఇప్పుడు నువ్వు పొడిచినా కూడా నువ్వు తెలివిగా ఉండి పొడవలేదా? అబ్బే లేదండి. ఇది ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఈ పాయింట్ ప్రూవ్ చేశాడు. సోమ్నాంబులిజం అంటారు, నిద్రలో నడిచి అలవాటు, నిద్రలో పని చేసే అలవాటును. సో మెడికల్ రికార్డ్స్ ఇవి ఇవి పట్టుకొచ్చి డాక్టర్ల ఒపీనియన్ తీసుకుని ప్రూవ్ చేశాడు, ఈయనకి నిద్రలో నడిచి అలవాటు ఉంది. నెంబర్ 1, ఆ లక్షణం ఉండాలి ముందు, అదో రోగం, అది అది ఉంది ఆయనకి. నెంబర్ 1. నెంబర్ 2, ఆ పొడిచిన టైంలో ఈయన నిద్రలో నడిచే సందర్భంలో ఉన్నాడు. ఈ 2 పాయింట్లు ఎస్టాబ్లిష్ చేశాడు. కేసు కొట్టేశారు. హీ వాజ్ నాట్ పనిష్డ్. కేసు వాజ్ డిస్మిస్డ్ అగైన్స్ట్ హిమ్. కాబట్టి అలాగంటే ఒక పరిస్థితి ఉన్నది. కనుక కర్తృత్వం అనేది నేనే చేస్తున్నాను అనే అభిమానం మీద ఆధారపడి ఉంటుంది. అంత క్రిటికల్, ఇట్ ఈస్ వెరీ క్రిటికల్. చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది. ఈ పని నేనే చేస్తున్నాను అనే అభిమానం, దాన్ని అభిమానం అంటారు. నేను జోడిస్తే అభిమానం అయిపోతుంది. ఆ అభిమానం ఉంది అంటే అది కర్త అయిపోతారు. ఆ కర్తృత్వం అజ్ఞానం, దోషం, దానివల్ల మీరు చాలా దుఃఖాన్ని అనుభవిస్తారు. ఇది ప్రతిపాదన. కాబట్టి ఆత్మస్వరూపమునందు కర్తృత్వము ఉండదు. సచ్చిదాత్మ ఉందండి, స్వయం ప్రకాశమైన సత్తా, ఉనికి, దాని ఎందు కర్తృత్వం ఉండదు. అలా ఉనికియే, ఇంకా కర్తృత్వం ఉండదు దాని ఎందు. ఆ సచ్చిదాత్మ రూపంగా మీరు నిలిచి ఉన్ననాడు మీ ఎందు కర్తృత్వము లేదు అనే సత్యాన్ని మీరు చక్కగా అవగాహన చేసుకుని ఆ విధంగా జీవనయాత్ర నడుస్తున్న నాడు ఏమవుతుందో తెలుసిన, మీకు కర్మల ప్రకరణంలో మీరు ప్రవేశించరు. మీకు అవకాశం ఉంటుంది. కర్మల డొమైన్, ఆ కర్మల స్ఫియర్ ఉందే, ఆ రంగము, అది మీకు సంబంధం లేదు దాంతో. కర్మాధికార అభావ ప్రదర్శనాలు. ఈ సత్యాన్ని బోధించటం కోసమని శ్రీకృష్ణుడు ఇక్కడ ఈ టాపిక్ పెట్టుకుంటున్నాడు. కథం స పురుష పార్థ కం ఘాతయతి హంతికం. తర్వాత వపునః విదుషః అధికారః ఇత్యేతదుక్తం పూర్వమేవ జ్ఞానయోగేన సాంఖ్యానాం ఇది. అయితే మరి విద్వాంసుడికి కర్మల ప్రకరణంలో అధికారం లేకపోతే మరి ఇది ఎక్కడుంది అధికారం? వపునః అధికారః విదుషః, విద్వాంసుడికి అధికారం ఎక్కడుంది అన్నట్లయితే, అయ్యా ఈ ప్రశ్నకి సమాధానం ఇంతకుముందు చెప్పడం అయింది. పూర్వమేవ ఉక్తం, ఏమని? జ్ఞానయోగేన సాంఖ్యానాం. సంఖ్య అంటే జ్ఞానం, ఆత్మజ్ఞానం. అది కలవారు సాంఖ్యులు. ఆ సాంఖ్యులకి వాళ్ళు చేయాల్సింది, వాళ్ళకి సందర్భం కర్మయోగం కాదు. యోగం అంటే ఉపాయం. కర్మలను చేయుట అనే ఉపాయం కాదు వాళ్ళకి కావాల్సింది. వాళ్ళకి కావాల్సింది జ్ఞానయోగము, అంటే ఆత్మజ్ఞానమునందు నిష్ఠను కలిగి ఉండుట. ఇప్పుడు నా స్వరూపము ద్రవ్యరూపమైన దేహమా, లేక ఆ దేహమునందు ప్రకటమవుతూ ఉన్న చైతన్యమా? వెరీ సింపుల్ అండి. ద్రవ్యరూపమైన దేహం అయితే నా స్వరూపము, ప్రాణ విశిష్టమైన దేహము నా స్వరూపము అంటే మీరు కర్త అవుతారు. దేహమునకు ప్రాణమునకు అతీతంగా ఉండే చైతన్యము, ఆ సచ్చిత్, ఉనికియే స్వరూపముగా గల చిత్ నా స్వరూపము అంటే మీరు ఇంక కర్త అవరు. దానికి కర్తృత్వం ఉండదు. అది సంగతి. కాబట్టి మీ లెవెల్ ఏదో మీరు చూసుకోవాల్సి ఉంటుంది. మీరంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళని కాదు, ఊరికే జనరల్గా. సో జ్ఞానయోగేన సాంఖ్యానం, సాంఖ్యులకి ఆ జ్ఞానమునందు నిలిచి ఉండుటయే, అంతేకాని వాళ్ళు పూనుకుని కర్మలని చేస్తూ ఉండరు. కర్తృత్వ భావనతో కూడిన కర్మలో ఆత్మజ్ఞానం ఉండవు. ఏవో క్రియలు ఉంటాయి, క్రియా మాత్రం ఉంటుంది. సమ్ యాక్షన్స్ విల్ బి దేర్, కానీ ఆ యాక్షన్స్ వెనుక యాక్టర్ ఉండడు. యాక్టర్ అంటే డూయర్ అని అర్థం, సినిమా యాక్టర్ కాదు. ఎందుకంటే యాక్షన్ అని మళ్ళీ డూయర్ అనడం కష్టం కదండి. యాక్షన్ అన్నప్పుడు ఏమనాలి? యాక్టర్. కనుక ఆ విధంగా ఆత్మస్వరూపము తెలుసున్నవాడికి కర్మాధికారము లేదు, జ్ఞానాధికారమే. యథాచ తథాచ సర్వకర్మ సన్యాసం వక్ష్యతి సర్వకర్మాణి మనసా ఇత్యాదినా
కాబట్టి ఆత్మజ్ఞానికి ఏమిటి ఏమిటి సందర్భం అంటే సర్వకర్మ సన్యాసమే సందర్భం. సర్వకర్మ సన్యాసం, అన్ని కర్మల యొక్క సన్యాసం. సన్యాసం అంటే సమ్యక్ న్యాస, ఎక్కడ ఉంచాల్సిన దాన్ని అక్కడ ఉంచటం పేరు సర్వకర్మ సన్యాసం. కర్మలు ఎక్కడ ఉంటాయి? కర్మల యొక్క కర్మలు ఉత్థానమయ్యే లోకస్, కర్మలకు ఆశ్రయం ఏదో గుర్తుపట్టి ఆ కర్మలను దాని యందు ఉంచేయటం అంతే. ఇప్పుడు చూడండి, ఒకడు ఏం చేశాడంటే ఏదో ఒక విషయం ఒకటి, ఒక గొప్ప ఘనకార్యం ఒకటి చేయబడింది. ఘనకార్యం ఒకటి అక్కడ జరిగింది. జరిగితే ఒకడు ఏం చేశాడంటే ఈ ఘనకార్యం చేసింది ఎవరు అని అడిగారు. అడిగితే నేనే చేశాను అన్నాడు. నేనే చేశాను అని అడిగితే మొట్టమొదటి అందరూ చప్పట్లు కొట్టారు, నిజంగా వీడే చేశాడు కాబోలు. ఆ తర్వాత కొంచెం ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత వీడిని గట్టిగా నిలదీసి అడిగారు, ఎరా నువ్వే చేసావా? చేస్తే అయ్యా పొరపాటు అయిపోయింది, నేను చేయలేదు, ఫలానా ఆయన చేశారు అని చెప్పాడు. అంటే దాని పేరే సన్యాసము అంటారు. ఏమిటి అక్కడ సన్యాసం ఏమిటి? తనది కాని కర్తృత్వాన్ని తన నెత్తి మీద వేసుకున్నాడే, తనది కాని కర్తృత్వం అది. అది మరొకళ్ళ కర్తృత్వం, తనది కాదు, తన నెత్తి మీద వేసుకున్నాడు. ఇప్పుడు ఎవళ్ళ కర్తృత్వాన్ని వాడికి అప్పచెప్పేశాడు, అయిపోయి. తనది కాని కర్తృత్వాన్ని విదిలిపెట్టేసి, ఆ కర్తృత్వం ఎక్కడ విదిలిపెట్టాలి? ఎవళ్ళదో అక్కడే వదిలిపెట్టాలి, మరో చోట వదిలిపెట్టకూడదు. అబ్బాయి నేను చేయలేదండి అంటే మరి ఎవళ్ళు చేశారా అని ఎవరినో తప్పు మళ్ళీ ఇంకో తప్పు చేయకూడదు. ఎవళ్ళు కరెక్ట్గా చేశారో వాళ్ళనే చెప్పేయాలి, అంతే. అర్థమైందండి? దాన్నే కర్మ సన్యాసము అని అంటారు. వెరీ సింపుల్. ఇప్పుడు ఒక గొప్ప దాత ఉన్నాడు. అయ్యా మీరు గొప్ప దాతలండి, గొప్ప దానాన్ని చేశారు అంటే ఆ దాత అన్నాడు, అబ్బే నేను ఎక్కడ చేశానండి అన్నాడు. మరి మీరు చేయకపోతే ఇంకెవాళ్ళు చేశారండి అంటే ఈశ్వరుడు చేశాడండి అని అన్నాడు. నిజంగా అన్నాడని అనుకోండి, హృదయపూర్వకంగా అన్న సందర్భంలో ఆ వ్యక్తి చేస్తున్న పనేమిటి? ఒక క్రియకి సంబంధించిన కర్తృత్వం తనది కానిది, మరొకళ్ళది ఆ కర్తృత్వం. తనది కానిది మరొకళ్ళది అయిన కర్తృత్వాన్ని తన మీద రాకుండా జాగ్రత్త పడి అది ఎక్కడ పడాలో అక్కడ పడిట్లా చేస్తున్నాడు. దీని పేరే సర్వకర్మ సన్యాసం. ఫిజికల్గా చేసేది ఏముందండి అక్కడ? ఫిజికల్గా చేసేది ఏం లేదు. ఇప్పుడు అబ్బాయి నేను దానం చేయడం ఏంటండి, నాలో దాతృత్వం లేదు, ఆ దానము అనే క్రియకి కర్తను నేను కాదు, ఈశ్వరుడు దానం చేశాడు అని తను దానం చేశాడు అని అనుకోవడం మానేశాడు, అంతే. అనుకోవటం లేదంతే, అనుకోవడమే ఇక్కడ చేసేది. తప్పు చేస్తే అనుకోవడం, తప్పు చేయకపోవడం అనుకోకుండా ఉండడం, అంతే. కాబట్టి మనసా సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే, అన్ని కర్మలని. ఇప్పుడు ఈ పిల్లల్ని నేను పెంచి పెద్ద చేశాను అని అనుకుంటాడు తండ్రి, అదే అజ్ఞానం అన్నారు. సరే ఏదో కొద్దో గొప్ప వేదాంతం విన్న తర్వాత మనం పెంచి పెద్ద చేయడం ఏంటండి? ఇది బయలాజికల్ ఈవెంట్స్ ఇవన్నీ కూడా ఆ బయలాజికల్ ఆర్డర్లో భాగంగా ఓ ప్రాణి పుడుతుంది, పెరుగుతుంది, తన జీవితకాలాన్ని తాను గడుపుతుంది, గిట్టుతుంది. ఇది బయలాజికల్ ఆర్డర్లో భాగంగా నడుస్తూ ఉంటుంది. నేను దీనికి కర్తన, అబ్బో ఏదో పొరపాటునల్లా అనుకున్నాం కానీ తూనా బొడ్డు అలాంటి నాది ఏమీ కాదు. మరి ఎవళ్ళదో దేవుడి దయ ఉంటుంది, లేకపోతే బయలాజికల్ ఆర్డర్ దయ ఉంటుంది, సమాజ రూపే పరమేశ్వరుడి దయ ఉంటుంది, ప్రకృతి దయ ఉంటుంది. ఎవళ్ళదో ఒకళ్ళదండి, నాది కాదు. దీని పేరు కర్మ సన్యాసము. మరి ఇంతకు ముందుకి ఇప్పటికీ తేడా ఏమిటి? ఏమన్నా ఫిజికల్గా తన భుజం మీద ఉన్నదాన్ని బయట పారేసి వచ్చాడా ఏమన్నా? నో. మనం పిల్లల్ని పైకి నేను పెంచి పెద్ద చేయడం ఏముందండి? వాడు అదృష్టాధీనంగా వాడు పెరిగి పెద్దవాడు అయినాడు, నేనేమీ చేయలేదు అని తన మీద వేసుకునేందుకు అవకాశం ఉండే కర్తృత్వాన్ని వేసుకోవడం మానేశాడు. అది ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాడు. దీని పేరే సర్వకర్మ సన్యాసము. దీంట్లో ఫిజికల్గా చేసేది ఏముండదు. సర్వకర్మాణి మనసా సన్యస్య. తప్పు ఎక్కడ ఉంటుంది? మనస్సులో ఉంటుంది. సో ఒప్పు ఎక్కడ జరగాలి? మనస్సులో జరగాలి. మనసా సన్యస్య. అలాగా తనది కాని కర్తృత్వాన్ని తన మీద వేసుకోకుండా విడిచిపెట్టేస్తే, ఆ కర్తృత్వాన్ని త్రోసిపుచ్చితే ఏమిటవుతుందండి? ఆస్తే సుఖం. అదే ఆ శ్లోకం తర్వాత రాబోతోంది. సర్వకర్మాణి సన్యస్య ఆస్తే సుఖం. సుఖంగా ఉన్నాడు. వశీ. అలా ఉండాలంటే వాడు నిగ్రహం గలవాడై ఉండాలి. మీకు ఒక కథ చెప్పమంటారా ఈ సందర్భంలో?
ఒకతను మద్రాసు ప్రయాణం చేస్తున్నాడు చెన్నై ఎక్స్ప్రెస్. రాత్రి బెర్త్ మీద పడుకున్నాడు. పడుకుంటే విజయవాడలో ఒకడు ఎక్కాడు అర్ధరాత్రి ఈ విజయవాడ అన్ని ట్రైన్లు అర్ధరాత్రి వెళ్తాయి. విజయవాడలో ఒకడు ఎక్కాడు, ఒక పెద్ద పెట్టి ఒకటి తీసుకుని ఎక్కాడు. వీడు పై బెర్త్ మీద పడుకున్నాడు, కింద బెర్త్ మీద వాడు ఎక్కాడు. ఆ బెర్త్ కింద తోశాడు పెట్టి. ఆ తోసినప్పుడు వీడు పెట్టి కూడా ఒకటి ఉంది కదా, వీడు పెట్టి పక్కకు తోసి వాడి పెట్టి మీద తోశాడు. ఇదంతా వీడు గమనించాడు, ఎందుకంటే మరి వీడి పెట్టి కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. ఆ విజయవాడలో ఆ హడావిడికి నిద్ర లేచి ఇదంతా గమనించాడు. అయిపోయింది, మళ్ళీ పడుకుని నిద్రపోయాడు. నెల్లూరు వచ్చేవాడికి మళ్ళీ తెలివి వచ్చింది. పొద్దున్న 5 గంటలకి తెలివి వచ్చిన వెంటనే తన పెట్టి కింద, వీడు కింద బెర్త్ మీద మనిషి లేడు, తన పెట్టి చూసుకున్నాడు, ఉంది. ఓన్లే మనిషి లేకపోతే పర్వాలేదు కానీ తన పెట్టి ఉంది కదా. కానీ తన పెట్టిని చూసుకుంటున్నప్పుడు ఈ పక్క పెట్టి కూడా ఉంది. ఇది పెద్ద పెట్టిది, తనదంటే మామూలు పెట్టి, ఇది భోషాణం పెద్ద పెట్టి, ఇది కూడా ఉంది. వీళ్ళేడు పెట్టుందే అని కొంచెం ఆశ్చర్య బాత్రూమ్కి వెళ్ళాడేమో, మళ్ళీ పడుకున్నాడు. పడుకుంటే ఇంకా తర్వాత నిద్ర పట్టలేదు. కిందకు చూశాడు, చూస్తే వాడు రాలేదు. పెట్టుంది కానీ వాడు రాలేదు. మద్రాస్ స్టేషన్ వచ్చేప్పటికి కూలీ వచ్చాడు. కూలీ వచ్చి, సార్ లగేజ్ ఉందా అని అడిగాడు. అడిగితే వీడన్నాడు ఉందన్నాడు. అడుగునుంది చూడు అన్నాడు. ఊరికే ఇటు కాకుండా అటు కాకుండా. వాడు వెంటనే ఆ కూలీ ఏం చేశాడు, వీడి పెట్టిని ఆ భోషాన్ని పెద్ద పెట్టింది చూడండి, ఆ 2 పెట్టెలని లాగాడు. వీడు మాట్లాడుకుంటున్నాడు, ఏం మాట్లాడాడు. ఆ 2 పెట్టెలను ఓ పెట్టిన ఎత్తి మీద వేసుకున్నాడు, ఓ పెట్టి చేత పట్టుకుని రండి సార్ అన్నాడు. వాడు వెనకాల వీడు నడుస్తున్నాడు. ఈ లోపల టికెట్ కలెక్టర్ ఆ గేట్ దగ్గర ఈ 2 పెట్టెలు ఎవరు రా అని అడిగాడు. అయితే ఆయన అన్నాడు ఆ కూలీ. ఏమన్నా సార్ ఆ 2 పెట్టెలు మీవా అన్నాడు. అవును అన్నాడు. వీడు ఏమనాలి? అవును అనకూడదు. ఒకటి నాదండి, ఒకటి నాది కాదని. నాది అయింది దాని గురించి చెప్తా కాదు, నాది కాదన్నది నాది కాదని చెప్పాలి కదా. అది నాది కాదు సార్, వాడు ఎవరిదోనో వీడు పొరపాటున తెచ్చాడు ఏదో చెప్పాలి కదా. అసలు అక్కడే ఆపాలి. అది నాది కాదురా, ఇదేరా నాదని చెప్పాలి. నాది అన్నాడు. అంటే హెవీ లగేజ్ ఉంది సార్, మీరు యూ హ్యావ్ టు పే ఫర్ ది లగేజ్ అంటే, ఓకే వెయ్యి పక్కనే ఉంటుంది వెయింగ్ మెషిన్. ఆ వెయింగ్ మెషిన్ మీద పెట్టి వాడు 40 రూపీస్ ఎక్స్ట్రా పడుతుందని రిసీట్ ఇచ్చాడు. వీడు 40 రూపీస్ కట్టి ఆ రిసీట్ జేబులో పెట్టుకున్నాడు. బయటికి వెళ్ళారు. ట్యాక్సీ వచ్చింది, ఆ ట్యాక్సీలో పెడుతున్నారు. ఈ లోపల పోలీసు ఒకడు వచ్చాడు. పెట్టి మీద టకటకా కొట్టి, క్యా సాబ్ ఏ పెట్టిలో ఏముందన్నాడు. అంటే ఏమున్నాడు, నా బట్టలో పుస్తకాలు ఏవో ఉన్నాయన్నాడు. ఏదో సార్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేయండి అనేప్పుడు వీడికి డౌట్, ఎందుకంటే ఆ పెట్టిలో ఏముందో వీడికి తెలియదు కదా. ఊరికే ఏముందో తర్వాత చూసుకుందామని ముందు సంకన పెట్టేస్తే సరిపడుతుందని పట్టుకెళ్తున్నాడు తప్పిస్తే దాంట్లో ఏముందో వీడికి తెలియదు. సరే ఓపెన్ చేశారు. తాళం చెవి పోయింది అన్నాడు. తాళం చెవి పోయిందనేప్పటికీ పోలీసుకి సందేహం వచ్చింది. ఏముందో తాళం చెవి, పెట్టి తాళాలు ఎంత ఉంటాయి అసలు దాని ఇలా అంటే కూడా వస్తుంది. ఓపెన్ చేస్తే లోపల శవం ఉంది. వీడు నా పెట్టి కాదు బాబోయ్ అంటాడు. అంటే వీడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఆ జైలు అధికారితోటి వీడు అంటాడు, అది నా పెట్టి కాదండి, నాది కాదది. అంటే నీది కాకపోవడం ఇదిగో రసీట్ కనపడుతుంటే నీ పేరు టికెట్ కలెక్టర్ రసీట్ ఉంది. వాడు నీ పెట్టని చెప్పేవని చెప్పేసి వాడు ఆ కూలీ యొక్క విట్నెస్ ఉంది, నీది కాదంటావేటి? యు ఆర్ ది మర్డరర్. నో, నేను మర్డర్ చేయలేదు, ఆ పెట్టి నాది కాదు. మరి నీదని ఎందుకు చెప్పావు? చూడండి, నాది కాంది నాదని అనుకుని నేను కాని కర్తృత్వం నా మీద వేసుకుంటే దాన్ని ఎంత దుఃఖాన్ని అనుభవించాల్సి ఉంటుందో మీరు ఆలోచించండి. మొట్టమొదట ఆ పెట్టి నాది కాదు అని చెప్పాడు అనుకోండి, ఆ పెట్టి నాది కాదు, వాడు ఆ కూలాడు పైకి తీస్తున్నప్పుడు అక్కడ ఉంటుంది నాది కాదు, అది ఆ పక్కన ఉన్నది తీసుకున్నాడు అంటే వాడికి సన్యస్యాస్తే సుఖం వశం, ఇంకే కథే. కనుక మనది కాని కర్తృత్వం మన నెత్తి మీద వేసుకుంటే మనకి మిగిలిది దుఃఖమే. మనది కాని కర్తృత్వం మనది కాదు అని తెలుసుకుని దాన్ని పక్కన పెట్టేస్తే సన్యస్యాస్తే సుఖం వశి నైవ కుర్వన్నకారయన్ అని ఈ విధంగా సర్వకర్మ సన్యాసం గురించి శ్రీకృష్ణుడు ఎదరెదర చెప్పబోతున్నాడు. చాలా చెప్తాడు, ఇదే టాపిక్ చెప్తూ ఉంటాడు గీత అంతా కూడా. కాబట్టి ఇదంతా మనం ముందు చూద్దాము. దీని మీద అక్కడ చేయాల్సిన మీమాంస ఇక్కడ చేసేస్తున్నారు. సర్వకర్మాణి మనసా సన్యస్యాని కదండి, కర్మ సన్యాసం మనస్సుతో చేయాలని ఉంది కదా. దాని మీద పూర్వపక్షి నను మనసా ఇతి వచనాత్
నా వాచికానాం కాయికానాంచ సన్యాస ఇది చేత్ నా, ఇది పూర్వపక్షం. ఇది చేత్ వరకు పూర్వపక్షం, అది సరికాదు నా అని సిద్ధాంతి చెప్తాడు. చూడండి, అంటే దీని మీద టెక్నికల్. ఇప్పుడు కర్తృత్వము మీ యందు ఉన్నది అని నిరూపించాలి ఎవడు? మీమాంసకుడు. ఇవన్నీ మీమాంసకుల పూర్వపక్షాలు. మీమాంసకుడు నిరూపించాలి, కర్తను నేను కర్తనే నిరూపించాలి. ఎందుకంటే కర్త లేకపోతే కర్మే ఉంటుందండి. కర్మను నిలబెట్టాలి అంటే కర్తనే నిరూపించాలి. అంచేత వాళ్ళు కర్తృత్వాన్ని నిషేధించే చోట వాళ్ళకి ఇష్టం ఉండదు. కర్మనిష్ట గలవాడికి కర్తృత్వాన్ని వాడు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ ఇప్పుడు ఒకడు కర్మ చేయబోతున్నాడండి, కర్మ చేయబోతుంటే నువ్వు కర్తవి కాదయా, నీకు ఈ కర్మఫలమునందు ఆసక్తి వద్దు, నువ్వు కర్తవే కాదు అని చెప్పారనుకోండి, వాడు ఏం చేస్తాడు? ఆ కర్మని చేయడం మానేస్తాడు. ఆ కర్మని చేయడానికి కావాల్సిన స్ఫూర్తి వాడికి ఉండదు అని ఇలాగంటే ప్రాబ్లమ్స్ ఏవో మీమాంసకులు ఊహించుకుంటారు. ఆ కర్మ వీడు ఎందుకు చేయడం? ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు. ఒక ఇండస్ట్రీ ఉంది ఆయనకి, ఇంకో ఇండస్ట్రీ కొంటానండి, మీ సలహా ఏమిటని అడిగాడు. అంటే నేను అన్నాను, మీ వయస్సు ఎంత? 65. మీకు పిల్లలు ఎంతమంది? పిల్లలు లేరు. ఎంత సంపద ఉంది? ఒక 2 కోట్ల సంపద ఉంది. నాకు అర్థమైనంతలో మీరు ఇప్పుడు చేయాల్సింది భగవద్గీత ఉపనిషత్తులు చదువుకోవాలి, ఆ 2 కోట్లని ముందు అర్జెంటుగా సగం చేయాలి. ఏం చేసుకుంటారండి 2 కోట్లు? పిల్లలు కూడా లేనివాడు ఏం చేసుకుంటాడు 2 కోట్లు? దాన్ని ముందు అర్జెంటుగా సగం చేయాలి. ఎలా చేయాలంటే ఆలోచిద్దాం. మీరు నాకేం అక్కర్లేదు, ఎలా చేయాలో మీరు ఆలోచించండి. నేను సగం చేయాలన్నాను కదా, నాకేమని నేను అంటలేదు, నాకెందుకు, నాకేం అక్కర్లేదు. సో దాన్ని సగం చేయాలి. తర్వాత భగవద్గీత ఉపనిషత్తులు చదువుకోవాలి, క్లాస్కి వచ్చి కూర్చోండి. అంటే మరి ఆ ఇండస్ట్రీ వచ్చిందండి, బేరం వచ్చింది, అది కొనేస్తే ఈ డబుల్ అవుతుంది ఇది అంటే, చూడండి మీరు రాంగ్ పర్సన్ని సలహా అడుగుతున్నారు. మీకున్న పరిస్థితుల్లో నేను వద్దని నా అభిప్రాయం. యూ డోంట్ గో ఫర్ ఇట్. యూ షుడ్ రిలాక్స్. 65 ఏట రిలాక్స్ అయ్యి వేదాంతం అధ్యయనం చేయాలి, కానీ ఈ పిచ్చేమిటి? అయిపోయింది. ఈయన వెళ్ళి ఇంకో మహాత్ముని సలహా అడిగాడు. ఆ మహాత్ముడు ఏం చెప్పాడంటే, అంబిషన్ ఈజ్ గుడ్, గో హెడ్ అండ్ డూ ఇట్ అని చెప్పాడు. అంటే ఈయన వెళ్ళి 2 కోట్లు ఉన్నాయి చూడండి, ఈ 2 కోట్లు 1 కోటి పెట్టి ఆ ఇండస్ట్రీని కొన్నాడు. కొనేసి దాన్ని ఎక్స్పాన్షన్ ఇదేది మొదలెట్టాడు. మొదలెడుతుంటే సొసైటీ చాలా లిటిగెంట్ సొసైటీ. అది ఎవరి దగ్గర కొన్నాడో వాడు కొన్ని పేపర్స్ని దాచిపెట్టి వీడికి అమ్మాడు. ఆ పేపర్స్ వాడు వీడి మీద సూట్ ఒకటి వేశాడు. ఏమని? ఆ ఇండస్ట్రీ వీడు కొన్నాడు, అది వీడు కొనే అధికారం లేదు, అది పూర్తిగా నాన్ ఎన్కంబరెన్స్ లేకుండానే కొనేసాడు, దానికి ఎన్కంబరెన్స్ ఉంది. సో ఐ షుడ్ బి ఇన్వాల్వ్డ్, దేర్ఫోర్ ఐ క్లెయిమ్ డ్యామేజెస్ వర్త్ 1 crore అని కేసు వేశాడు. ఆ కేసు వీడి మీద వేశాడు. వీడి పొజిషన్లో ఉంది కనుక వీడి మీద వేశాడు. కోర్టు కేసే యాక్సెప్ట్ చేసింది. కేసు యాక్సెప్ట్ చేస్తే మరి ఈయన ఇప్పుడు ఈ కొన్న ఇండస్ట్రీని నిలబెట్టాలి కదా. ఈయన హీ హ్యాస్ అపాయింటెడ్ ఎ బ్యాటరీ ఆఫ్ లాయర్స్. ఈ క్రిమినల్ కంపెనీ లాయర్స్ ఉంటారు, అదొక లీగల్ థింగ్. దానికి ఒక 3 లాయర్స్ని పెట్టాడు. ఈయన ఉండేది ఈస్ట్ కోస్టు, ఈ లాయర్సు ఈ కేసు వెస్ట్ కోస్ట్లో నడుస్తోంది. వెళ్ళొస్తూ ఉంటాడు. మనిషి బెంగలో పడిపోయాడు. కోటి పోయింది. ఇండస్ట్రీ ఉంటుందో తెలియదు, రాదు ఉండదో తెలియదు, ఈలోపల అది నష్టాల్లో నడుస్తోంది. కొత్తది సరిగ్గా అకామిడేట్ కాలేదు. హీఈస్ ఇన్ సీరియస్ ట్రబుల్, టెన్షన్, నర్వస్నెస్. నాతో అంటాడు గ్రహపాటు బాగోలేదండి. నేను అన్నాను కరెక్ట్, మీరు చెప్పారంట. అంటే మీకు ఎలా తెలిసిందా? గ్రహాలు బాగోలేకపోవడం చేతనే నీ బుద్ధిలో అటువంటి ఆలోచన వచ్చింది. సో ఇప్పుడు ఆ వ్యక్తికి ఆత్మ అకర్త భోక్త అని చెప్తే వింటాడండి? విండు. ఇంకా ఏదో ఉద్ధరించాలనే ప్రయత్నిస్తాడు తప్పిస్తే ఆత్మ అకర్త భోక్త అనే మాట వాడు విండు. సో మీమాంసకులు ఏదో యజ్ఞం చేసి స్వర్గానికి వెళ్దాం అనుకుంటారు కదా. అపామ సోమం అమృత అభూమ అప్సరోభిర్విహరిష్యామా అని మంత్రం. అది మంత్రం. అపామ దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ మంత్రం. నాకెలా తెలుసునంటారేమో, నేను భాగవతంలో వంశధరి వ్యాఖ్యానం చూస్తుంటే ఆయన మంత్రం అంతా కొటేషన్ ఇచ్చాడు.
అది చూసి ముక్కు మీద వేలేసుకుంటాం. సో మేము యజ్ఞం చేసి స్వర్గానికి వెళ్ళి అప్సరసలతో విహరిస్తాం. ఆయన దగ్గరికి వెళ్ళి ఆత్మకర్త ఆత్మ సర్వవ్యాపకం అంటే విల్ హీ యాక్సెప్ట్ ఇట్? నో. అంటే నేను ఏమంటున్నానంటే ఇక్కడ చర్చ నేను కర్తని, కర్మలు చేయాలి, ఫలాన్ని పొందాలి అనే దృష్టి గలవాడికి, ఆత్మ అకర్త, ఆత్మ పూర్ణము, కొత్తగా పొందాల్సిన ఫలం ఏదీ లేదు అనే జ్ఞానికి మధ్యన చర్చ. సో మనసా అని ఉంది కదా, కర్మ సన్యాసాన్ని శాస్త్రం చెప్తోంది, దాన్ని ఎవడూ కాదనలేడు. కానీ మనసా అని ఉంది కనుక మన